తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. సార్, ఎర్రచందనం స్మగ్లింగ్ వాళ్ళు పర్టికులర్గా ఆ కమ్యూనిటీ వాళ్ళు ఎందుకు వస్తున్నారండి, తమిళనాడు వాళ్ళు? ఎస్ సార్, యాక్చువల్గా స్టార్టింగ్లో మన వాళ్ళు ఏదైతే ఫారెస్ట్కి అడ్జసెంట్ విలేజెస్ ఉంటాయో వాళ్ళు మాత్రమే లోపలికి వెళ్ళేసి ఒక 2 దొంగలు 5 దొంగలు ఆ విధంగా తెచ్చేసి ఎవరికైనా లోకల్గా ఒక ఊరికి ఎవడైనా స్మగ్లింగ్ చేసేవాడైతే వానికి ఇస్తే అతడు తీసుకెళ్ళేసి తమిళనాడు కర్ణాటకలో అమ్ముకొని వచ్చేవాళ్ళు. కానీ ఎప్పుడైతే ఈ తమిళనాడు జవాదిమలై ఏదైతే ఉందో ఏరియా, మీరు వినే ఉంటారు వీరప్పన్ అడవులు, వాళ్ళు ఈ శ్రీగంధము వైట్ శాండిల్ని టోటల్ వాళ్ళు ఆ అడవిలో తిరిగిన వాళ్ళకి నేపథ్యం ఉంది, వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంది. వాళ్ళని ఈ శేషాచలం ఫారెస్ట్ వాళ్ళకి ఇంట్రడ్యూస్ కావడము, ఒకరు తీసుకెళ్ళేసి ఈ విధంగా చూపించడము, వాళ్ళు వచ్చిన తర్వాత నుంచి ఫాస్ట్గా అయిపోయింది సార్. వాళ్ళకు వేరే లైవ్లీహుడ్ లేదు, వాళ్ళకి కూలోళ్ళకు ఇది తప్ప వేరే పని తెలియదు వాళ్ళకు రోజు అక్కడ పనిచేస్తే వాళ్ళకు 100 రూపాయలు 150 రూపాయలు రావడం చాలా గగనం అక్కడ వాళ్ళకి. ఎక్కడో వాళ్ళు మీరు వాళ్ళ టెరెన్ చూసారంటే జవాదిమలైలో కొండపైన అక్కడక్కడక్కడక్కడ ప్యాచెస్గా ఒక ఇండ్లు ఉంటాయి అంతే. వాళ్ళ రోజు ఆయుధం 100-150 మాత్రమే. వాళ్ళు కూడా కొండ దిగేసి వచ్చి దగ్గరలోన సేలం కానీ ధర్మపురి కానీ వేలూరు కానీ అక్కడికి వచ్చి పని చేసుకొని వెళ్ళాలి. అటువంటిది ఇంకా అక్కడ పని అయిపోయింది కాబట్టి వీరప్పను వాళ్ళ దగ్గర శ్రీగంధం అయిపోయింది కాబట్టి ఇంకా ఎర్రచందనం మీద పడ్డారు సార్. సార్, వాళ్ళు అక్కడి నుంచి వస్తారు, ఇక్కడ కటింగ్ దగ్గర నుండి ట్రాన్స్పోర్టింగ్ ఇవన్నీ కూడా ఒక స్టెప్ బై స్టెప్ ఉంటుంది. ఫస్ట్ వీళ్ళకి ఎక్కడి నుంచి ఎంతో అమౌంట్ వస్తుందండి, కటింగ్ చేసిన వాడికి కానీ, లేదా అక్కడ ఉండి వంట చేసేవాడికి కానీ, లేదా రూట్ మ్యాప్ ఇచ్చేవాడికి కానీ. ఇప్పుడు ప్రస్తుతం రేట్ల గురించి మాట్లాడితే నాకు తెలిసి ప్రస్తుతం ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారము ఎవరైతే కూలోళ్ళు వస్తారో ఒక 10 మంది 20 మంది కూలి వాళ్ళను ఒక మేస్త్రి తీసుకొస్తాడు. సేలం నుంచి ట్రైన్ ఎక్కించుకొని బస్సు ద్వారా ఏదో వాళ్ళ ట్రాన్స్పోర్ట్ ద్వారా శేషాచలంలో ఎంట్రీ చేయిస్తారు. ఎంట్రీ అయిన తర్వాత వాళ్ళ యొక్క శక్తిని బట్టి 30 కేజీలు 20 కేజీలు 30 కేజీలు ఒక్కొక్క దొంగని వాళ్ళు ఒక 10 రోజుల లోపల తిరిగి వారం రోజులు తిరిగి దాన్ని తీసుకొని బయటకు వచ్చేసి డెలివరీ మేస్త్రికి ఇచ్చేస్తారు. మేస్త్రి దగ్గరలో ఉన్న ఒక ఇంటర్స్టేట్ స్మగ్లర్ ఉంటాడు, వాళ్ళకి అప్పచెప్పేసి వాళ్ళకి ఇచ్చేస్తారు. కూలీ అతనికి సుమారుగా కేజీకి 600 నుంచి 800 వరకు దొరుకుతుంది సార్. వాళ్ళకి 600 to 800. అంటే కటింగ్ చేసినోడికి 600 రూపాయలు అంతే. కటింగ్ చేసుకొని లోపలికి వెళ్ళి కటింగ్ చేసుకొని మోసుకొని బయటికి 30 కిలోమీటర్ బయటికి వచ్చిన వ్యక్తికి 600 నుంచి 800 వరకు హార్డ్లీ. అసలు ఎంబో ఎలాగుంటుందండి వాళ్ళది లోపలికి? అంటే మనం వెళ్తున్నప్పుడు ఆపుతాం, ఇన్ని రకాలుగా ఆపుతున్నా, ఇన్ని సీసీ కెమెరాలు పెట్టినా, ఫోర్స్ పెట్టినా వాళ్ళు లోపలికి వెళ్ళగలుగుతున్నారు. ఏ విధంగా ఐడెంటిఫై చేస్తారు? చేసిన తర్వాత కట్ చేసిన తర్వాత అక్కడే పెడతారా లేదా బయటికి తీసుకొస్తారా? ఒకటి సార్, వాళ్ళ గురించి పూర్తిగా మనం చదివినామంటే, నేను ఒకసారి ఒక ఫారెస్ట్కి దగ్గరలో ఈ విధంగానే మూమెంట్ కొద్దిగా నైట్ టైమ్స్ తిరుగుతూ ఒక 10 మంది సైట్ అయితే వాళ్ళల్లో ఒకరిని పట్టుకున్న తర్వాత నేను డైరెక్ట్గా విచారించగా ఏం తెలిసిందంటే, వాళ్ళు ఒక్కసారి లోపలికి వెళ్ళి తిరుక్కొని వచ్చారు అంటే వాళ్ళు మన జీపీఎస్లు కూడా అక్కర్లేదు సార్. వాళ్ళ ఫారెస్ట్ నాలెడ్జ్, వాళ్ళ మైండ్ సెట్ పర్ఫెక్ట్ ఉంటుంది. ఎక్కడి నుంచి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి. 2 సార్లు పోయి వచ్చాడు అంటే అతను కూలీగా, 3వసారి అతను గైడ్గా పోతాడు. ఒక 10-20 మందిని గైడ్గా వెళ్తాడు. 20-30 మందిని తీసుకెళ్ళి మళ్ళీ డైరెక్ట్గా బ్యాగ్ తీసుకొస్తాడు. ఫోన్లు తగలవు, ఏం తగలవు, మళ్ళీ ఎడ్జ్కి వస్తాడు. అంత నాలెడ్జ్ వాళ్ళలో, జీపీఎస్ మైండ్లో వాళ్ళ జీపీఎస్ ఉంది. సార్, ఈ లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఫుడ్ అదే విధంగా ఉంటుంది మరి? ఫుడ్ వాళ్ళు రేషన్ తీసుకెళ్తారు సార్. వాళ్ళు రేషన్ తీసుకెళ్తారు, వాళ్ళు ఒక పాయింట్స్ పెట్టుకుంటారు. రేషన్ అక్కడ దింపేసుకొనేసి రైస్, హార్డ్లీ ఏమంటారు, రైస్ ఎక్కువ ఉంటుంది, రొట్టెలు తీసుకెళ్తారు వాళ్ళకి కావాల్సింది. కట్ చేసిన తర్వాత వెంటనే తీసుకొస్తారా లేదా అక్కడ డంప్ చేస్తారా ఎక్కడైనా? క్వాంటిటీని బట్టి సార్. తక్కువ క్వాంటిటీ ఉంది అంటే గిన ఒక్కొక్క లాగ్ తెచ్చుకోగలుగుతారు అంటే గిన ఇమీడియట్ తెచ్చుకుంటారు. తర్వాత ట్రాన్స్పోర్టర్ యొక్క అపాయింట్మెంట్ బట్టి, ట్రాన్స్పోర్ట్ ఎప్పుడు వస్తుంది, ఈరోజు వస్తుందా, రేపు వస్తుందా, ఎల్లుండి వస్తుందా, వాళ్ళకు లేట్ అయ్యిందంటే ఒక చోట పెట్టేస్తారు. ఒక చోట పెట్టేసి బయటికి వచ్చేస్తారు. లేదు ఇమీడియట్గా వాళ్ళకు లోడింగ్ పాయింట్ ఉంది, ఇమీడియట్గా ఉంది, క్లియరెన్స్ ఉంది, వాళ్ళకి ప్రాబ్లం లేదంటే ఇమీడియట్ తెచ్చేసుకుంటారు, మిడ్నైట్స్లో లోడ్ చేసేస్తారు. క్లియరెన్స్ అంటే ఏ విధంగా ఇస్తారు వాళ్ళకి? క్లియరెన్స్ అంటే వాళ్ళు ఇప్పుడు మేస్త్రి బయటే ఉంటాడు, తిరుగుతూ ఉంటాడు, పోలీస్ యొక్క మూమెంట్ చెక్ చేస్తాడు, ఫారెస్ట్ వాళ్ళ యొక్క మూమెంట్ చెక్ చేస్తాడు. అవన్నీ చెక్ చేసుకున్న తర్వాత వాళ్ళకు ఇబ్బంది లేదు అన్న తర్వాత మాత్రమే
పాయింట్ పెట్టేసుకొని తీసుకొచ్చేస్తారు. అచ్చా సార్, ఇప్పుడు ఒకవేళ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కానీ లేదా పోలీస్ డిపార్ట్మెంట్ ఎదురైతే వాళ్ళ పరిస్థితి ఏంటి? జస్ట్ సార్ వాళ్ళని మన పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కానీ ఎవరు టచ్ చేయలేరు. వాళ్ళ యొక్క శక్తి ఫారెస్ట్లో వాళ్ళు అడవి పిల్లలు అంతే. వాళ్ళు జింకల కన్నా చాలా ఫాస్ట్గా పరిగెత్తుతారు. ఒక్కరు కూడా దొరకరు. ఎవరన్నా కింద ఏదన్నా తగిలి కింద పడిపోయి దొరకాలి, కానీ అతన్ని చేసి ఎవరు పట్టలేము. వాళ్ళ యొక్క శక్తి అంత ఉంటుంది. వాళ్ళ యొక్క స్ట్రక్చర్, బాడీ స్ట్రక్చరు 5'5" హైట్ ఉంటారు. అందరికీ ఆల్మోస్ట్ 6 packs ఉంటాయి. అందరు 50 kgs లోపల ఉంటుంది. అరికాలు అయితే వాళ్ళది ఇంత వెడల్పు ఉంటుంది. ఇంత వెడల్పు ఉండి అరికాలు వాళ్ళది ఇంత పాదం ఉంటుంది. ఒకవేళ ఎదురు పడితే కొడతారా వాళ్ళు? ఖచ్చితంగా. ఒకవేళ మనము వాళ్ళు దొరికిపోతారు లేదా వీళ్ళు అటాక్ చేస్తారు పోలీసు వాళ్ళు, మనం దొరికిపోతాము అనే ఐడియా వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం తక్కువ మంది ఉన్నామంటే కానీ రాళ్ళతో వాళ్ళు అటాక్ చేస్తారు. అటాక్ చేసిన సందర్భాలు ఉన్నాయి. 2013 కన్నా ముందు 11-12లో ఒక ఫారెస్ట్ ఆఫీసర్ని కూడా చంపేశారు ఈ విధంగానే రాళ్లతో అటాక్ చేసి. అప్పుడే గవర్నమెంట్ కొద్దిగా సీరియస్గా తీసుకుంది 2014. సార్, మీరు పనిచేసిన ఆ పీరియడ్లో అంటే రామకృష్ణ గారు ఎస్పీ గారి టైంలో మీరు లోపల కూంబింగ్ వెళ్ళి ఉంటారు. మీ మీద కూడా ఆ విధంగా అటాక్లు జరిగాయి? అటాక్లు అయితే ఎక్కడ జరగలేదు సార్, కానీ పారిపోయారు. పారిపోయిన తర్వాత టోటల్ లాక్స్ కూడా సీజ్ చేసాము. 50 lakhs 100 lakhs. సార్, అప్పుడులో రోజు ఎర్రచందనం స్మగ్లర్స్ అరెస్ట్, ఇన్ని టన్నులు పట్టుకున్నాం అని పేపర్లు వస్తున్నా ఇంకా లోపలికి వెళ్తున్నారు, తీసుకొస్తున్నారు అనేది ఎలాగండి? అది సాధ్యమేనా అసలు? అది సాధ్యమే సార్. అది టోటల్ అది స్పీసీస్ చాలా స్ప్రెడ్ అయి ఉంది. సో వాల్యుబుల్ అది. ఇప్పుడు వాల్యుబుల్ అంటే ప్రాణం కన్నా వాళ్ళకి వాల్యుబుల్ అది. వాళ్ళకి ఆ విధంగా లోపలికి వెళ్ళి 1 weekలో కష్టపడి 30 kgల ఒక లాగ్ తీసుకొచ్చాడంటే అతనికి 800 రూపాయలతో వేసుకున్నామంటే కన్నా సుమారుగా 20-30 వేలు వస్తుంది. 20-30 వేలు అతనికి సంవత్సర ఆదాయం అది ఒకప్పుడు. సో దానికోసం ఎంత రిస్క్ అయినా తీసుకుంటారు వాళ్ళు, వెళ్తారు, తీసుకొస్తారు. సార్, అదే వాళ్ళని మార్పు కోసం చాలామంది మీ ఆఫీసర్లు అందరూ కూడా వాళ్ళ గ్రామాలకు వెళ్ళి వాళ్ళని మోటివేషన్ చేస్తే దానిలో మార్పు వచ్చిందంటారు? స్టార్టింగ్లో అప్పుడు వచ్చింది సార్. జయలలిత గారి గవర్నమెంట్ ఉన్నప్పుడు అప్పుడు మన గవర్నమెంట్ తరఫున మాట్లాడము, పెద్ద ఆఫీసర్లు వెళ్ళడము, మాట్లాడి ఆ గవర్నమెంట్ నుంచి వాళ్ళకి అక్కడ ఏదైనా లైవ్లీహుడ్ కల్పించడము. ఎందుకంటే వాళ్ళు డ్యూ టు పావర్టీనే వస్తున్నారు, అర్థమైంది. వాళ్ళకి ఏమి జరక్క వస్తున్నారు, లైఫ్ రిస్క్ తీసుకుంటున్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత పోలీస్ రైడ్ ఉంటుంది, చనిపోతాం లేదా లోపల అడవిలో ఏమన్నా జరగచ్చు అని తెలిసి కూడా వస్తున్నారంటే వాళ్ళు డబ్బు కోసం వస్తున్నారు. సో వాళ్ళకు అక్కడ లైవ్లీహుడ్ లేదని చెప్పేసి గవర్నమెంట్తో చెప్పి తర్వాత వాళ్ళకి కొన్ని ప్రాంతాలు వాళ్ళకి సెలెక్ట్ చేసి వాళ్ళకి యొక్క గవర్నమెంట్ యొక్క స్కీమ్స్ వాళ్ళకి అందేటట్లు కొద్దిగా ట్రై చేశాం సార్. అప్పుడు కొద్దిగా తగ్గింది. ఇప్పుడు ఎర్రచందనాన్ని పూర్తిగా మనమే ఓపెన్గా అమ్మితే ఏ ఇష్యూ ఉంటుంది కదండి? కరెక్టే సార్. అది అందరూ డిస్కస్ చేశారు అప్పుడు. కానీ సెంట్రల్ గవర్నమెంట్ అది ఎండేంజరస్ స్పీసీస్, తర్వాత ఈ జీవ వైవిధ్యం గురించి, దాని గురించి బయోడైవర్సిటీ గురించి అవన్నీ కొన్ని ఇవి ఉన్నాయి అసోసియేషన్స్, అవి ఇవి వాళ్ళు ఎవరు ఒప్పుకోరు అనమాట. ఎందుకంటే ఉన్న స్పీసీస్ని రేర్ స్పీసీస్ సార్. ఇది యొక్క మన భారతదేశంలో చిత్తూరు జిల్లాలో ఉండడం అనేది చాలా అది మా అదృష్టం. అది దాన్ని ఎవరు అమ్ముకోవాలని ఎవరు అనుకోరు. గవర్నమెంట్ కూడా భారతదేశం ప్రభుత్వం కూడా ఒప్పుకోరు సార్. అది ఓకే సార్, మీరు చాలా కాలం పనిచేస్తారు కాబట్టి ఈ ట్రాన్స్పోర్టింగ్ సిస్టమ్ చెప్పండి. అమ్మో ఎలాగ ఉంటుంది అంటే శేషాచలం అడవుల్లో డిఫరెంట్ పాయింట్స్ నుంచి బయటకు వస్తుంది. వచ్చిన తర్వాత అటు కడప మీద నుంచి వెళ్ళొచ్చు, ఇటు బాకారాపేట నుంచి వెళ్ళొచ్చు, ఇటు తిరుపతి మీద నుంచి వెళ్ళొచ్చు. ఈ కామన్ పాయింట్ ఎక్కడ ఉంటుంది? ఇక్కడ నుంచి చైనా కానీ ఇంకొక వేరే కంట్రీస్కి ఏ విధంగా ఎక్స్పోర్ట్ అవుతుంటుంది? నథింగ్ సార్, సింపుల్. ఇది ఒక కడప జిల్లాలో ఉంది, చిత్తూరు జిల్లాలో ఉంది. ఇప్పుడు మనం తిరుపతి కూడా అనుకుంటే తిరుపతి జిల్లాలో ఉంది. ఈ 3 జిల్లాలో చాలా ఎక్కువ మంచి ఏ గ్రేడ్ సరుకు మంచిది ఉంది ఇక్కడ. తర్వాత నెల్లూరులో ఉంది, కానీ ప్యాచెస్ ఉంది, అది సి గ్రేడ్ అనమాట. ఉదయగిరి ఆ ప్రాంతంలో ఉంది. మెయిన్ కడప జిల్లా, రాజంపేట, ఈ పక్క మన చిత్తూరు, బాక్రాపేట ఈ పక్క నుంచి వెళ్తుంది. ఇది చాలా టాప్ క్వాలిటీ అనమాట. టాప్ క్వాలిటీ అక్కడ నుంచి కూలి వాళ్ళు కట్ చేసిన తర్వాత వాళ్ళు ఒక టైమును బట్టి, మేస్త్రి ఇచ్చే టైమును బట్టి లోడ్ చేసుకుంటారు. లోడ్ చేసుకున్న తర్వాత డైరెక్ట్ వయా మన చిత్తూరు కానీ, మన తిరుపతి కానీ, తర్వాత తడా ద్వారా కానీ చెన్నైకి వెళ్ళిపోతారు. చెన్నై రెడ్ హిల్స్ అందరికీ తెలిసిండేదే. రెడ్ హిల్స్ వాళ్ళు ఆ కాలం నుంచి 2004, 2002 నుంచి చేస్తున్నారు. వాళ్ళు పెద్ద పేరు మోసిన స్మగ్లర్స్ అంతా అక్కడే ఉన్నారు. వాళ్ళు వేరే దేశాలకు వాళ్ళే పంపించేవాళ్ళు. తర్వాత 2011-12 నుంచి కూడా మన కర్ణాటకలో హొస్కోట తాలూకు కటికెనహల్లి అని ఉంది, వాళ్ళు చేస్తున్నారు.
సో ఈ 2 ప్రాంతపు వాళ్ళే వీళ్ళు బయటికి అమ్ముకోగలుగుతారు, వేరే వాళ్ళకి నాలెడ్జ్ లేదు. సో వీళ్ళే డబ్బు పెట్టి ఇన్వెస్ట్ చేసి బయట ముంబై ద్వారా, చెన్నై ద్వారా కానీ సీపోర్ట్, తూత్కోడి కానీ, తర్వాత మన ముంబై పోర్ట్ కానీ, గుజరాత్ కానీ, ఆ విధంగా అక్కడ నుంచి దుబాయ్కి వెళ్తుంది. దుబాయ్లో మొత్తం ఇంటర్నేషనల్ స్మగ్లర్స్ మొత్తం కలుస్తారు. అక్కడ కలిసి ఒక రేటు మాట్లాడుకుంటారు, డాలర్స్ లెక్కన మాట్లాడుకుంటారు. డాలర్స్ లెక్కన మాట్లాడుకున్న తర్వాత మళ్ళీ అక్కడ నుంచి చైనా, హాంకాంగ్ వెళ్తుంది. అంత వాల్యూ దానికి ఎందుకంటే? వాల్యూ అంటే కదా సార్, మనము మన రీసెర్చ్ మనకు దొరికిన, ఎందుకంటే ఇప్పుడు హాంకాంగ్ అతన్ని పట్టుకున్నాము, తర్వాత చైనా అతన్ని పట్టుకున్నాము, తర్వాత నేపాల్ అతన్ని పట్టుకున్నాము, దుబాయ్, తర్వాత వాళ్ళందరూ పట్టుకున్నాం. వాళ్ళందరూ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ద్వారా కనుక్కోవడం అంటే చైనాలో వీళ్ళు ఒక ప్రెస్టీజియస్గా రాయల్ సింబల్గా వాడుతున్నారు. ఇప్పుడు మనము లోపల ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఏ విధంగా మనము ఒక టేకుతో కానీ దాంతో కానీ ఎట్లా వాడుకుంటామో, వాళ్ళు రెడ్ శాండిల్తో ఆ విధంగా చేసుకున్నారంటే కదా వాళ్ళు రాయల్ సింబల్ అనమాట. తర్వాత వాళ్ళ ఇళ్ళలో పెళ్ళిళ్ళకు ఆడపిల్లకి ఈ ఆల్ ఐటమ్స్ వుడ్ వర్క్, మన ఏది డైనింగ్ టేబుల్ కానీ, తర్వాత సోఫా కానీ, వేరేవన్నీ దాంతో వాడు పెళ్ళప్పుడు ఇచ్చినాడంటే కన్నా ఒక రాయల్ సింబల్గా వాడుతున్నారు వాళ్ళు. అంతేకాకుండా అదేదో పౌడర్ వాడతారు, దానివల్ల ఇంకేదో దేనికోసం అంటారు, వాస్తవం అంటారు? చెప్పారు సార్, అదైతే వాస్తవం కాదు. అది ఫార్మాసిటికల్స్లో పౌడరు, వయాగ్రా కోసం వాడుతున్నారు అన్నారు, కానీ ఎక్కడ మనకు ప్రూఫ్స్ అయితే దొరకలేదు అది. అచ్చా, ఓకే. ఇక్కడ మీరు రామకృష్ణ గారు తర్వాత ఎక్కడ పనిచేస్తారు? రామకృష్ణ సార్, పిహెచ్ రామకృష్ణ సార్ ఉన్నారు. ఆయన నన్ను ఇన్వాల్వ్ చేయడము 2014-15 వరకు. తర్వాత సార్ గుంటూరు అర్బన్కి మారిపోవడము, తర్వాత మాకు లక్కీగా మళ్ళీ తర్వాత ఘటంనేని శ్రీనివాసరావు గారు రావడం ఎస్పీగా. ఆయన ఆధ్వర్యంలో కూడా మంచి చెప్పుకోదగ్గ ఇంటర్నేషనల్ ఆపరేషన్స్ చేశాం సార్. సార్ ఆయన టైంలోనే ఒక ఎయిర్ హోస్ట్ను అరెస్ట్ చేయడం, బెంగాల్ పోయి, తర్వాత మీరు భూటాన్ వరకు వెళ్ళి అక్కడ కొంతకాలం ఉండి వాళ్ళని పికప్ చేయడం, ఒకసారి ఆపరేషన్ గురించి ఒక ఇన్ఫర్మేషన్ సార్ మా ఎస్పీ గారికి, ఘటంనేని శ్రీనివాసరావు గారికి వచ్చిన ఇన్ఫర్మేషన్ ఈ విధంగా 2 టీంలు, చెన్నైకి సంబంధించిన టీంలు మన చిత్తూరు నుంచి స్మగ్లింగ్ చేస్తూ చెన్నై ద్వారా తర్వాత అస్సాం నుంచి వెస్ట్ బెంగాల్ నుంచి ఈ విధంగా భూటాను, టిబెట్, చైనాకి వెళ్తుందని కొద్ది ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఈ ఇన్ఫర్మేషన్ నాకు ఎండార్స్ చేసి ఈ విధంగా వర్కౌట్ చేసి మనం ఖచ్చితంగా అక్కడ ఇన్ఫర్మేషన్ డెవలప్ చేసి మెయిన్ స్మగ్లర్స్ని మనం పట్టుకోవాలని టాస్క్ ఇవ్వడం. దాని ద్వారా భూటాన్ బార్డర్కి వెళ్ళాం సార్. భూటాన్ బార్డర్ ఆల్మోస్ట్ ఒక 10-15 డేస్ ఉన్నాము. అక్కడే ఉండేసి వర్కౌట్ చేసి సార్ యొక్క ఇన్ఫర్మేషన్ మేరకు దాన్ని డెవలప్ చేసి వర్కౌట్ చేస్తే ఈ చెన్నైకి సంబంధించిన స్మగ్లర్స్ అక్కడ దొరికారు సార్. సౌందరరాజన్ అని ఒక చెప్పుకోదగ్గ పెద్ద స్మగ్లర్. తర్వాత అతని ఇన్ఫర్మేషన్తో మళ్ళీ ఆ ట్రైన్లో ఒక ఆపరేషన్ సైమల్టేనియస్గా షణ్ముఖం అని చెప్పేసి వాళ్ళందరూ పట్టుకోవడము. అతను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకు కనుక్కుంటే కరెక్ట్ మనకు మన ఇండియా భూటాన్ బార్డర్లో ఒక అడవి ఉంది, జైగావ్ అని చెప్పేసి ఊరు. జైగావ్లో ఒక అడవిలో అక్కడున్న ట్రైబల్ మినిస్టర్ యొక్క వాళ్ళ ఫాదర్ అతని అండర్లో ఇవన్నీ డమ్స్ అన్నీ అక్కడ పెట్టేసి టిబెట్కి పంపిస్తున్నారు. వయా భూటాన్ టు టిబెట్. భూటాన్ వరకు ఏదో ఒక వెహికల్లో వెళ్తుంది, పీసెస్గా 1 మీటర్ పీసెస్గా కట్ చేసి భూటాన్ నుంచి టిబెట్కి గుర్రాల్లో పంపిస్తారు. ఒక 6 months సీజన్ ఉంటుంది, ఆ సీజన్లో గుర్రాలు పంపిస్తారు. అక్కడ నుంచి చైనాకి పంపిస్తారు. ఆ నెట్వర్క్ ఉండేది, ఆ నెట్వర్క్ని బ్రేక్ చేశాం సార్. సార్, ఒక ఏపీ పోలీసు అంత దూరం వెళ్ళడం అనేది సాధ్యమైంది సార్. అది ప్యాషనేట్ కాబట్టి సార్ ఆయన యొక్క దీనివల్లతో కాన్ఫిడెన్స్. అంటే మీరు జ్యుడిషియర్ కాదు కదా, వెళ్తున్నప్పుడు అక్కడ పికప్ చేసిన విషయంలో కానీ లేదా కోర్టులో సబ్మిట్ చేస్తున్నప్పుడు మీరు ఏ విధంగా దాన్ని లీగల్గా టోటల్ ఆల్ ఓవర్ ఇండియా ఒకటే ప్రొసీజర్ ఉంటుంది సార్, ఐపీసీ, సిఆర్పిసి ఉంటుంది. సో వాటికి అన్నింటికి ప్రిపేర్ కావడము, ముందుగానే ఇంకొక ఎక్స్ట్రా టీమ్ని కరెక్ట్ పికప్ చేసే టైంలో లీగల్ ఆస్పెక్ట్స్ అన్నీ చూడటానికి ఒక డిఎస్పీ ర్యాంక్లో ఎస్పీ గారు పంపించడము, ఆయనకు సపోర్ట్గా ఉండేసి టోటల్ సీజ్ చేయడము. తర్వాత సీజ్ చేసేటప్పుడు కొద్ది కష్టాలన్నీ ఎదురయ్యాయి సార్. అవి ఒక అడవిలో ఉంటుంది అనమాట. అడవిలో ఉంటుంది టోటల్ ఈ సుపారీ చెట్లు ఉంటాయి, వక్కల చెట్టు. అక్కడక్కడ మన కేరళలో చూస్తాం ఇండ్లు అక్కడక్కడ ఉంటాయి. సో అటువంటి ఇళ్ళలో పెట్టేశారు. అక్కడ సీజ్ చేయడానికి వెళ్తే కింద అతను ట్రైబల్ మినిస్టర్ వాళ్ళ ఫాదర్ది కాబట్టి ఏరియా మొత్తము కరెంట్ తీపిచ్చేశారు. రాత్రి కరెంట్ తీపిచ్చారు. మళ్ళీ లోకల్ పోలీస్ని పిలిపించుకోవడము, రాత్రంతా మళ్ళీ అక్కడ అడవిలో ఏనుగులు వచ్చాయి. ఆ టైంలో ఏనుగులు రావడం చాలా అది ఆ టైంలో అడ్వెంచర్స్. ఆ టైంలో ఎస్పీ గారికి ఫోన్ చేసి
సార్ ఈ విధంగా ఉంది అంటే ఇంకా లాస్ట్ మెసేజ్ ఆయనకన్నా చేర్చేద్దామని చెప్పి చీకట్లో ఆయనకు మెసేజ్ చేర్చాను సార్. అదొక సంఘటన, కొద్దిగా భయపడటం అనేది అదొక సంఘటన. సార్ లోకల్ పోలీస్ సపోర్ట్ చేశారా మీకు? చాలా సపోర్ట్ చేశారు సార్. లక్కీగా అక్కడ మనకు ఆంధ్ర అతనే క్యాడర్ ఉండడం అక్కడ, అడిషనల్ డీజీపీగా పేరు ఐడియా లేదు, సమ్ రెడ్డి గారు. మన ఎస్పీ గారు మాట్లాడేసి ఆయన ద్వారా మళ్ళీ తర్వాత లోకల్ పోలీస్ సపోర్ట్ ఇవ్వడము, చాలా సపోర్ట్ చేశారు సార్. అక్కడ భూటాన్ నుంచి వాళ్ళందరినీ తీసుకొచ్చారు. భూటాన్ నుంచి వాళ్ళని తీసుకురావడము, అక్కడ సీజ్ చేసిన 7 టన్నులు కూడా 2 లారీల నిండా వేసుకొని మళ్ళీ భూటాన్ నుంచి మన చిత్తూరుకి తీసుకురావడం జరిగింది సార్. పెద్ద టాస్క్, సక్సెస్ఫుల్గా. ఎస్, 2.5 day అది. దాంట్లో ఎక్కడ అటాక్ అవ్వలేదు? లేదు అటాక్. దానికి ఒక మళ్ళీ స్పెషల్ పార్టీ పెట్టి దానికి ఒక ఎస్కార్ట్, ఫ్రంట్ టు బ్యాక్ ఎస్కార్ట్ పెట్టి పోలీస్ వెహికల్ అని రాసి లారీకి రాసి ఆ విధంగా టోటల్ తీసుకొచ్చాం. ఎయిర్ హోస్ట్ రోల్ ఏంటండి? తర్వాత ఇంకొక ఆపరేషన్ సార్, ఇది లక్ష్మణ్ అని చెప్పేసి చెన్నై స్మగ్లర్. అతను చెన్నై, బోర్న్ ఇన్ చెన్నై, బ్రాటప్ ఇన్ మణిపూర్, తర్వాత కోల్కతా, సెటిల్డ్ ఇన్ కోల్కతా. సో అతనిది ఫస్ట్ టైము అరెస్ట్ చేసాం, కానీ సెకండ్ టైం తర్వాత అతను అరెస్ట్ చేయాలనే ఉద్దేశంతో ఇన్ఫర్మేషన్ పెట్టి టీమ్స్ వెళ్ళాయి. టీమ్స్ వెళ్ళిన తర్వాత అతను అరెస్ట్ చేయడము ఒక టీం అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళు వచ్చేటప్పుడు ఎవరైతే ఈమె అతని గర్ల్ ఫ్రెండ్ ఉందో సంగీత చటర్జీ అని, ఆమె మన టీంని, పోలీస్ టీంని అతన్ని తీసుకొచ్చేటప్పుడు రైల్వే స్టేషన్లో ట్రైన్ చైన్ లాగి ఆపిచ్చేసి రైల్వే పోలీసుని తీసుకొచ్చి మా అతన్ని కిడ్నాప్ చేసుకొని తీసుకెళ్తున్నారని చెప్పి మన వాళ్ళ పైన కిడ్నాప్ కేసు పెట్టించడము. అక్కడ హౌరా రైల్వే స్టేషన్ కిడ్నాప్ కేసు పెట్టించడము. రాత్రి 8 గంటల నుంచి ఆల్మోస్ట్ మధ్యరాత్రి 1 గంట వరకు ఇదే హైడ్రామా నడిచింది. అంటే మీరు లోకల్ పోలీస్, ఏపీ పోలీస్ అని చెప్పిన తర్వాత చెప్పినా కూడా వాళ్ళు నమ్మకపోవడం, వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్డ్ అంతే. అక్కడ ఎట్లుంటుందంటే వెస్ట్ బెంగాల్లో టోటల్ వాళ్ళ సిటిజన్ చెప్పినదే వింటారు. అక్కడ కమ్యూనిస్ట్ భావాలు చాలా ఎక్కువ అవేర్నెస్ ఉంటుంది. అప్పుడు మీ వాళ్ళ మీద అందరూ స్టేషన్లో కూర్చోబెట్టేశారు. తర్వాత మాట్లాడి మన సేమ్ మళ్ళీ ఆంధ్ర క్యాడర్, ఆయన డార్జిలింగ్ ఎస్పీ గారు ఉండేవాళ్ళు, అనంతరాంగ్ సార్ అని, ఆయన ద్వారా ఐపీఎస్, ఆయన ద్వారా చెప్పించి మళ్ళీ వాళ్ళకి చెప్పి ఈ విధంగా లీగల్ అరెస్ట్ తీసుకెళ్తున్నాము, వారెంట్ ఉంది అని చెప్పేసి వారెంట్ ప్రొడ్యూస్ చేసి రికార్డెడ్గా రాపిచేసి తీసుకొచ్చాము సార్. సో మళ్ళీ తర్వాత అతను జైల్లో, ఇక్కడ మదనపల్లి జైల్లోనే పెట్టాము. జైల్లో ఉన్నప్పుడు మళ్ళీ అతని యాక్టివిటీస్ అన్ని ఎవరు ఇవన్నీ ఫాలో చేస్తున్నారని మళ్ళీ టోటల్ ప్రోబ్ చేస్తే ఈ విధంగా ఎవరైతే మనకు చేసిందో ఈ విధంగా సంగీత చటర్జీ, ఆమె లీడ్ చేస్తుంది మనీ ట్రాన్సాక్షన్స్ అన్ని, తర్వాత కంటిన్యూ అవుతుంది బిజినెస్ అని చెప్పి ఆమె మీద దృష్టి పెట్టడం. ఆమెను పికప్ చేయడం కష్టం ఎంత? ఎస్ సార్, ఆమెను 2 సార్లు పికప్ చేశాం. యాక్చువల్గా ఒకసారి ఒక టీం పంపించిన తర్వాత పికప్ చేశారు. పికప్ చేసిన తర్వాత సేమ్ మళ్ళీ వాళ్ళ కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే వాళ్ళ కోర్టు మేజిస్ట్రేట్లు కూడా ఒప్పుకొని మనకు ట్రాన్సిట్ వారెంట్ అంటారు. ట్రాన్సిట్ వారెంట్ 24 hours ఎక్కువ అయితే ట్రాన్సిట్ వారెంట్ కోసం అప్లై చేస్తే అక్కడ ఇవ్వకోకుండా ఆమెకు అక్కడే స్పాట్ బెయిల్ ఇచ్చి ఆమెకు ఒక టైం ఇచ్చి ఒక 18 days లోపల నువ్వు లోకల్ కోర్టుకి వెళ్ళి అటెండ్ కావచ్చు అని చెప్పేసి అక్కడే రిలీజ్ చేసేసారు. ఆమె రాలేదు సార్, ఆమె రాలేదు. తర్వాత ఇక్కడ కోర్టులో వారెంట్ అయింది. అది ఎంత పెద్ద స్మగ్లర్లను బట్టి ఎన్ని టన్నులు మేము సీజ్ చేసి ప్రెస్ మీట్ ఇచ్చినా కూడా ప్రెస్ వాళ్ళు సంగీత చటర్జీ ఏమైంది అని చెప్పి ఒక కిటుకు పెట్టడం. అప్పుడు మళ్ళీ తర్వాత అభిషేక్ మోహంతి సార్ ఉన్నారు ఇన్ఛార్జిగా, సార్ యొక్క ఆధ్వర్యంలో ఘటంనేని శ్రీనివాస్ సార్ గారు ఎస్పీ గారు ఆయన ఉన్నారు. మాట్లాడేసి ఛాలెంజింగ్గా ఈమెను ఎటు తిరిగి తీసుకొని రావాలి, ఈమెని మనము పెద్ద పెద్ద స్మగ్లను తీసుకొస్తున్నాము, ఈమెను తీసుకురాలేకపోతున్నాము. ఛాలెంజింగ్గా ఒక 28 days ఆపరేషన్ సార్ అది. ఆల్మోస్ట్ ఆమె నంబర్ కూడా లేదు, ఎక్కడ ఉంటుందో తెలియదు. జస్ట్ వాళ్ళ పాతది మదర్ ఫాదర్ది నంబర్ తీసుకొని కలకత్తాలో 28 days నేను ఒక 2 కానిస్టేబుల్ మాత్రమే ఒక రూమ్లో ఉంటూ అక్కడి ఫుడ్ తిని మళ్ళీ తర్వాత ఇన్ఫర్మేషన్ డెవలప్ చేసి ఆమె ఉన్న ఏరియాలో, వాళ్ళ మదర్ ఉన్న ఏరియాలో పేపర్లు వేసే వాళ్ళు మాదిరి, పేపర్ బాయ్స్ మాదిరి, మిల్క్ ఈ విధంగా మాదిరి ఏరియాలో తిరిగేసి మారువేషాల్లో తిరిగి 21 days తర్వాత మళ్ళీ ఐడెంటిఫై చేశాం సార్.